పాస్టర్ ప్రవీణ్ కేసుపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ మీడియా సమావేశం. కీలక వ్యాఖ్యలు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తాం. 3 సీనియర్ డాక్టర్లు, ఎంఆర్ఓ, వీఆర్ఓ నేతృత్వంలో పోస్టు మార్టం జరిగింది. ఈ కేసులో ప్రాథమికంగా ఎలాంటి నిర్ధారణకు రాలేకపోతున్నాం. సమగ్రమైన దర్యాప్తు చేసిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయి. చివరిసారిగా ప్రవీణ్ చివరి కాల్ చేసిన రాజమండ్రికి చెందిన రామ్మోహన్ అనే వ్యక్తిని విచారించాం. ఈ కేసులో కొందరు సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టారు. విద్వేషాలు రెచ్చగొట్టేవారు చట్ట పరిధిలో ఉన్నట్టు గుర్తుంచుకోవాలి. అవకాశంగా తీసుకుని కొంతమంది సోషల్ మీడియాలో లేకపోతే మిగిలిన ప్లాట్ఫామ్స్ లో విపరీతంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలి. బాగా సెంటిమెంట్ ఉందండి. సో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చాలా రకాలైనటువంటి పోస్టులు పెడుతున్నారు. అది చాలా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య. ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే రాజకీయంగా కొంత మైలేజ్ తీసుకోవాలని కొంతమంది, దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. మనందరం కూడా రేపు మంచి రాజమండ్రిలో బతకాలి, మంచి ఆంధ్రప్రదేశ్లో బతకాలి, మంచి ఇండియాలో బతకాలి. దానికి పోలీస్ మాకున్న శక్తి మేర వీఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. మీడియా కూడా చాలా సందర్భాల్లో మాకు సహకారం అందించారు. బట్ అందరికీ చేసేది అప్పీల్ ఒకటే, చట్టం కళ్ళు మూసుకొని ఏదో ఏమి అందరూ మాట్లాడుకుంటుంటే ఊరుకోదు. వీఆర్ అబ్జర్వింగ్ హూ ఎవర్ ఈస్ పోస్టెడ్ వాట్, ఇవన్నీ అనలైజ్ చేస్తాము. ఏం జరుగుతుందో కూడా అనలైజ్ చేస్తాము. దాంట్లో ఎక్కడ డెరగేటరీ కానీ చిన్నది ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు ఆయనకి. ఎందుకంటే అలాంటి ఎలిమెంట్స్ ని కానీ మనం కంట్రోల్ చేయకపోతే, మనందరము ఓపెన్ గా డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు అందరికి వాక్ స్వాతంత్రం ఉంది, అందరికి అడిగేది ఉంది. బట్ ఎక్కడో ఉంటాడు ఆయన, ఢిల్లీ అవతల ఉంటాడు ఆయన. ఇక్కడ ఒకటి పోస్ట్ చేసి పెడతారు.